మేడం నిన్న నేను ఆర్డర్స్ ఎవరివి తీసుకోలేదండి. వాట్సాప్‌లోకి రాలేదు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఫ్లైట్ యాక్సిడెంట్‌ది అది అసలు ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుండి నేను అదే న్యూస్ చూసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాధనిపించింది. అది స్టూడెంట్స్ డైనింగ్ హాల్‌లోకెళ్ళి పాపం ఎంతమంది స్టూడెంట్స్ ఇదయ్యారు. మొత్తం అన్ని వందల మంది చనిపోయారు. అసలు మనసు చాలా పిండేసిందండి నిజంగా చెప్తున్నాను. నేనైతే న్యూస్ చూస్తూ ఏడ్చేసాను కూడా. అసలు పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారో, ఎంతమంది ఫ్యామిలీస్ కలిసి వెళ్తా ఉన్నారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కలిచివేస్తుంది నిజంగా. నిన్న నాకైతే అదే న్యూస్ చూసుకుంటున్నాను ఏడ్చేసాను అసలు. అది అలాంటి బాధాకరమైన విషయాలు అవి అసలు చూసినప్పుడు మనసు తరుక్కుపోతుందండి. అది అసలు విలవిల్లాడిపోద్ది అనమాట. ఏంటి అసలు ఇలా జరగడము అనేది. అసలు నాకైతే ట్విన్ టవర్స్ గుర్తొచ్చాయి. అదేంటి ఫ్లైట్ అందులోకి దూసుకెళ్ళడం అనేది జస్ట్ అట్లా మ్, బయలుదేరిన కాసేపటికి అలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అసలు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినప్పుడు తలుచుకుంటే నిజంగా అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే నేను అసలు న్యూస్ అంతా అదే చూసుకుంటున్నాను. నిన్న నేనైతే ఎవరివి ఆర్డర్స్ తీసుకోలేదు, ఏం లేదు మేడం. ఈ రోజు ఆర్డర్స్ నేను వాట్సాప్లోకి వచ్చేసి వాట్సాప్ మీరు ఏం మెసేజెస్ పెట్టారో చూసి నేను మీ ఆర్డర్స్ తీసుకుంటాను మేడం. అసలు వాళ్ళు కొంతమంది అక్కడ దించేసి వాళ్ళని బాయ్ చెప్పేసి ఇలా బయలుదేరి వెళ్ళారో లేదో, వాళ్ళ ఇంటికి కూడా చేరుకోక ముందే అలా న్యూస్ తెలిసిపోవడం అంటే తెలవడం అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి అసలు. అసలు నిజంగా ఇలాంటి న్యూస్లు నిజంగా ఇలాంటివి జరగకూడదు అసలు. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రపంచం అంతా ఒక్కసారి మునిగిపోవాలి అని. ఇలాంటివి అసలు జరగకూడదు అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు జరుగుద్దో మరి చూడాలి. ప్రపంచం అంతా మునిగిపోవడం అనేది అంటుంటారు. అవి ఇవి ప్రళయాలు వస్తాయి అవి ఇవి కానీ ఎక్కడ వస్తున్నాయి? రావట్లేదు కదా. వస్తే బాగుండేది. లోకం అంతా ఒకటేసారి మునిగిపోవాలి కానీ అసలు మనుషులు పోయిన తర్వాత ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వమైనా ఏదైనా కూడా అసలు మనుషులు తిరిగి వస్తారా? రారు. అసలు ఆ సంఘటనలు అలాంటివి ఏమో మనసు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఉమ్, ఆ, ఇలాంటివి ఏమో అసలు నిజంగా ఇలాంటివి అసలు జరగకూడదు ఎప్పుడు కూడా.